నా కంట్లో నీళ్ళు అస్సలు ఆగడం లేదు. నా మనసులో బాధ కనీసం మా బావకి చెప్పుకుందాము అంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నా బాధకి కారణం మా బావే. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసేసి మా బావ మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి డ్యూటీకి అయితే వెళ్తున్నాడండి. నాకైతే ఈరోజు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎంత బాధగా ఉందంటే అది నేను నా మాటల్లో చెప్పలేను. నేను ఒక పక్క అనుకుంటూనే ఉన్నాను, ఆ ట్రైన్ రాకూడదు అని. కాకుంటే ట్రైన్ తొందరనే వచ్చేసింది మాట. ఇలా చాలామందికి తెలిసిందే, మన వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మాట. మా బావ ఆర్మీలో జాబ్ చేస్తాడు, నేను ఇన్ని రోజులు కోటర్లోనే ఉన్నానని. కాకుంటే ఇప్పుడు నేను కోటర్ని వదిలేసి ఇంటికి వచ్చేసి దగ్గర 20 డేస్ అయితే అయిపోయింది. ఈ 20 డేస్ మా బావ లీవ్ తీసుకొని ఇంటికైతే వచ్చినాడు నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి. ఇంకా ఇప్పుడైతే ఆ 20 డేస్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మా బావ డ్యూటీకి అయితే రీజాయిన్ కావడానికి అయితే వెళ్తున్నాడు అనమాట. ఈ టైంలో మా బావ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు నేను చాలా అంటే చాలా ఏడుస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. మా పిల్లలు అయితే అస్సలు మాటల్లో చెప్పకూడదు. ఒక 2-3 రోజుల వరకు కుళ్ళుకొని ఏడ్చేసినారన్నమాట. దాంట్లో మా పిల్లలకి జ్వరం కూడా వచ్చేసింది. అందులో మా బావకు కూడా జ్వరం వచ్చింది. ఎందుకంటే పిల్లల్ని లేని కానుంచి నేను మా బావతోనే ఉన్నాను. ఇంకా డెలివరీలు కూడా నేను అక్కడే కావడం వల్ల మా బావ నన్ను నా పిల్లల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదన్నమాట. ఇది ఫస్ట్ టైము మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి మా బావ వెళ్తున్నాడు. అందుకే చాలా అంటే చాలా ఫీల్ అయినా అన్నమాట. మామూలుగా అయితే ఎప్పుడు నేనే ఏడుస్తా, కానీ ఈసారి మా బావ మా చిన్నోని చూసి దుఃఖం ఆపుకోలేకపోయినాడు. ఏడ్చి మట్సంగంగా భోగి ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినాడు. బయట ఉంటే వెళ్ళనేమో అనుకున్నాడేమో. మా బావ కూడా నిజంగా అంటే చాలా ఫీల్ అయినాడు. అయినా ఇలాంటివన్నీ మా ఆర్మీ వాళ్ళకి కామన్ లేండి. అవును, మీలో ఎంతమంది అంటే మీ హస్బెండ్ ఇలా ఊరు వెళ్ళినప్పుడు అంటే ఇట్లా డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏడ్చిన వాళ్ళు, ఫీల్ అయిన వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ అండి నాతో షేర్ చేసుకోండి. అందుకే ఇలా అడుగుతున్నానంటే చాలామంది అనుకుంటారు ఆర్మీ వాళ్ళు వాళ్ళ హస్బెండ్లను డ్యూటీకి పంపించి ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటారని. కానీ మీరు పెట్టే కామెంట్స్ మాత్రమే వాళ్ళకి రిప్లై ఇవ్వగలమాట. మనమేమి హ్యాపీగా ఉండం, చాలా బాధపడతామని. నిజంగా కదా, ఇన్ని రోజులు హస్బెండ్తో ఉండి హస్బెండ్ అలా వెళ్ళిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుందో. నాకైతే అసలు ఎలా అనిపిస్తుంది అంటే నా బాడీలో ఒక పార్ట్ పోతే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలానే ఫీలింగ్ ఉంది మా బావ వెళ్ళిపోయినందుకు. ఈ సంవత్సరం అయితే మా బావ ఇంటికి అస్సలు రాడు. ఇంకా నెక్స్ట్ జనవరిలోనే మాట. అంటే నేను ఇప్పటి నుంచి అంతవరకు వెయిట్ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఇన్ని రోజులు అంటే ఇప్పటి నుంచి ఉండబోయే రోజులు ఎలా గడుస్తాయో ఏం కథనని నాకు చాలా టెన్షన్గా కూడా ఉంది. మా బావ లేని రోజులు నాకు రోజులే కాదు, ఇంకా నేను నా కళ్ళకి ఒత్తులు పెట్టుకొని మరీ వెయిట్ చేయాలి మా బావ ఎప్పుడు వస్తాడు అని. సరే, కానీ మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.